మిగతా వీడియోలు చూడటానికి ముందుగా విజయబాబు గారు చెప్పండి, మీరు 3 వీడియోలు ఉన్నారు కదా, దేంట్లో అయినా వాస్తవం ఉందా? చివరికి విద్యార్థుల సంఖ్య అంత ఘోరంగా తగ్గిపోయిందని నేను కూడా అనుకోలేదు. దాదాపు 12-13 లక్షలు తగ్గినట్టుగా గౌరవ మంత్రి లోకేష్ గారు చెబుతున్నారు కదా. పైగా దానికి జగన్ గారి ప్రభుత్వం కారణం. జగన్ గారి ప్రభుత్వంలో విద్యార్థుల సంఖ్య పెరిగితే, ఇప్పుడు తగ్గితే ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళే పరిస్థితి వస్తే, ఓ పక్కేమో ఆయన ఢిల్లీలో అనుకుంటా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఎర్నింగ్ అంట, విద్యార్థులు ఎర్న్ చేసేస్తున్నారని తల్లికి వందనం అని చెప్తున్నారు. మరో పక్కేమో డ్రై ఈస్ట్, అప్పుడు ఇదంతా డ్రగ్స్ అని ప్రచారం చేస్తే ఇప్పుడు అది అవాస్తవం తేలింది. ఆ న్యూస్ క్లిప్పింగ్ కూడా ఉంది. ఈ పరిస్థితి ఇంకోవైపు ఏమో టీడీపీ ఎమ్మెల్యేనే అయ్యా మనం ఏం చేయలేదని మొత్తుకుంటున్నాడు. సో దీని మీద మీ కామెంట్ ఏమిటి సంక్షిప్తంగా? మొన్న బహుశా డిస్కషన్ మీ దగ్గర అయిపోయి ఉంటుంది. పయ్యావుల కేశవ్ గారు అప్పుల గురించి చెప్పినటువంటి వాస్తవాల దగ్గర నుంచి ప్రారంభిస్తే ఇప్పుడు చూసినటువంటివి కానీ, అంటే అంది వచ్చిన ప్రతి దాన్ని కూడా పచ్చి అబద్ధాలు నిస్సిగ్గుగా బహిరంగంగా మాట్లాడి అబద్ధాల చిటికల పందిర్లు వేసి ఆ చిటికల పందిర్ల మీద ఇవాళ అధికారం అనేటువంటి మేడని నిర్మించుకొని వికృత విన్యాసాలు చేస్తూ ఊగిపోతూ కాగిపోతూ ఉన్నారండి. ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా డెఫినెట్ గా దీనికి ఒక జవాబు చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ గురించి ఇంకొక ఆసక్తికరమైంది నాకు. నిన్న నాకు ఒక లెక్చరర్ ఫోన్ చేసి తెలుగు అని చెప్పని వీర విన్యాసాలు చేస్తున్నారండి, కానీ అసలు డిగ్రీ స్థాయి నుంచి మనకి అంతకుముందు కంపల్సరీగా తెలుగు సబ్జెక్ట్ ఉండేది, ఇప్పుడు 3 సబ్జెక్ట్స్ లో అసలు ఆప్షనల్ గా కూడా లేనటువంటి పరిస్థితి చేస్తున్నారు. అంటే జీవో కావాలని అడిగాను, జీవో పంపిస్తున్నారు. తర్వాత సమ్మర్ లో ఆయన క్లాసెస్ పెడతాడంట. మనకి కోర్టు నుంచి చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయండి పిల్లలకి. అంటే నారాయణ చైతన్య స్కూళ్ళల్లో రహస్యంగా క్లాసులు నిర్వహిస్తా ఉంటే కోర్టు చాలా సార్లు మొట్టికాయలు వేసింది. పిల్లలకు ఒక రిలీఫ్ ఉండాలి, మానసికమైన ఒత్తిడికి గురవుతారని. ఇప్పుడు పూర్తిగా లెక్చరరే చెప్పింది ఏంటంటే నారాయణ ఫోల్డ్ లోకి వెళ్ళిపోయింది ఎడ్యుకేషన్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్. అదే ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈయన లోకేష్ గారు తాజాగా సమ్మర్ లో క్లాసులు కండక్ట్ చేస్తాం, మీరంతా గెట్ రెడీ అని చెప్పని మాకు ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు. తర్వాత అసలు తెలుగు లేనటువంటి పరిస్థితి. అన్నిటికంటే 13 లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. జగన్ గారి టైంలో పెరిగితే 13 లక్షల మంది విద్యార్థులు తగ్గారన్న సంగతే నాకు చాలా. ప్రభుత్వ పాఠశాలలో ఈ పరిస్థితి ఎట్లా సమర్థించుకుంటున్నారు? దాన్ని కూడా జగన్ గారి మీద తోసేయటం. ఢిల్లీలో చంద్రబాబు గారు ఏమో తల్లికి వందనం ఇచ్చేసారా? ఇచ్చేసి ఉంటే మొన్న వీడియోలు వచ్చినాయి, కొందరు పిల్లలు పొలం పనులకు వెళ్తున్నారు. అవును, మా స్కూల్ మానేసేసి వెళితే కొన్ని చోట్లేమో మా స్థానికులు డబ్బులు వేసుకొని ఫీజు కడుతున్నా అంటే అతి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో పేద ప్రజలు దగా పడ్డారండి. ఈ దగా ప్రభుత్వం చెప్పినటువంటి అబద్ధాలకి దగా పడ్డారు. కాబట్టి ఇంత అద్భుతంగా దగా చేశామని వాళ్ళు వికటాటహాసం చేస్తున్నారు. దాని మీద కూడా నేను మీకు కవితాత్మకంగా తర్వాత చెప్తాను. ఎంత దగా ప్రభుత్వం ఇదనేది అసలు ప్రతి అంశం ఒకటి కాదండి, ఒకటి కాదు, ఎవ్రీథింగ్. విద్యార్థుల్ని, మహిళల్ని, నిరుద్యోగ యువతని, రైతుల్ని, తర్వాత వివిధ సెక్టార్స్ లో ఉండేటువంటి వాళ్ళని ఇలా ఎటుబడితాడు. శ్రీశ్రీ చెప్పినట్టుగా దగా కుడి ఎడమల దగా, కన్ను తెరిస్తే దగా, కన్ను మూస్తే దగా అనే దానికి అర్థంగా నిలబడుతుంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పొచ్చు. రైట్. విష్ణు గారు చూశారు కదా ఈ వీడియోలు. 13 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవటం ఏమిటి, ఈ పరిస్థితి ఏమిటి చూశారు. డ్రై ఈస్ట్ మీద, అది డ్రై ఈస్ట్ అయితే డ్రగ్స్ అని అప్పుడు ప్రచారం చేశారు, ఇప్పుడేమో కిక్కురు మంటలేదు. సో ఈ అబద్ధాల మీద 13 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవడం అంటే నాకైతే అట్లా వినపడింది. 13 లక్షలు అసలు విద్యార్థుల సంఖ్య గతంలో పెరిగారు, ఇప్పుడు తగ్గారు. సో ఈ పరిస్థితి మీద మీరు సంక్షిప్తంగా కామెంట్ చేయండి మిగతా వీడియోలు చూడటానికి. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రైవేటు పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య విపరీతంగా గణనీయంగా పెరిగింది. ప్రైవేటు పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలోకి. ఎందుకంటే ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. నాడు నేడు కానీ, జగనన్న విద్యా కానుక, వీళ్ళన్నీ కూడా అందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. పైగా ఏంటంటే డ్రాప్ అవుట్స్ మీద ఒక వ్యవస్థను తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ స్కూల్ నుంచి అయినా సరే ఎవరన్నా డ్రాప్ అవుట్ అయితే వాళ్ళు ఏ ఊరు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అక్కడ వేరే ఊళ్ళో ఉన్నటువంటి పిల్లల్ని దగ్గర తీసుకుని మళ్ళీ అక్కడ కూడా
చదువుకోవడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగింది. పూర్తిగా ఈ ప్రభుత్వం రావడానికి ఏర్పడటానికి అన్ని అసత్యాలు అబద్దాలే అనమాట. ఒకటి కాదు, డ్రై ఇష్యూ అనేది కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది, తర్వాత వాలంటీర్లకు సంబంధించి 10,000 మనం ఇస్తామని చెప్పినట్టు కనపడుతుంది. అలాగే అప్పులు ఎంత ఉన్నాయి, ఎంత ప్రచారం చేశారు, ఎంత ఉందని కనపడుతుంది. ఇట్లాగ అనేక రకాలుగా సూపర్ 6 ఇలాగ అన్ని అబద్దాలే ఒకటి కాదు, అబద్దాలు అసత్యాలతో ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే ప్రకారం ఉన్నట్టు ఢిల్లీలో ఆయన చంద్రబాబు గారు ఆల్రెడీ ఇస్తున్నట్టుగా నాకు అనిపించింది. ఆయన మాటలను బట్టి తల్లికి వందనం, పిల్లల ఎర్నింగ్ అని కూడా చెప్తున్నట్టున్నారు సార్. ఇప్పుడు మనం ప్రజలందరూ, తల్లులందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆందోళన చెందుతారు. ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఏమి ఇస్తారు అని చెప్పని. వీళ్ళేంటి ఇచ్చేసినట్టుగా అనేక వేదికల మీద ఢిల్లీలో మాట్లాడుతున్నారు, శాసనసభలో మాట్లాడుతున్నారు, లేకపోతే బయట మీటింగ్ లో మాట్లాడుతున్నారు, ఎక్కడ కనపడితే అక్కడ మాట్లాడుతారు. తల్లికి వందనం అమలు జరుగుతున్నట్టుగా ఒక బిల్డప్ ఇస్తున్నారు అనమాట. పదే ఆ విషయం మాట్లాడితే ఇచ్చేసినట్టుగా భావిస్తారు అని చెప్పని ఒక ఐడియాలజీని అమలు చేస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా అసత్యాల ప్రభుత్వం, అబద్దాల ప్రభుత్వం. ప్రతి మాటని ప్రజలు విశదంగా గమనించాలి. గమనిస్తే గానీ అర్థం కాదు. వీళ్ళే లేకపోతే మామూలుగా ఏదో గుడ్డెది చేలో పడేది ఏదో చెప్పేస్తున్నారు, పాపం అయిపోతున్నారు అనుకుంటారు. కాబట్టి ఈ ప్రభుత్వం మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, అధికారాన్ని దృష్టిలో పెట్టుకుని, మళ్ళీ అధికారం నిలుపుకోవడం కోసం మాట్లాడేటటువంటి అబద్దాలని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను. రైట్. అందులో 13 లక్షల మంది విద్యార్థులు తగ్గారంటే ఇక అది ప్రభుత్వ పాఠశాలలో ఇక అంత ఘోరమైన పరిస్థితిగా మనం చూసుకోవాలి. పైగా సీఎం గారి అబ్బాయే డైరెక్ట్గా దానికి మంత్రి. మరి రైట్.